అందరికీ నమస్తే. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. చిత్ర పరిశ్రమలో హీరోలకు ఫ్యాన్స్ ఉండడం అనేది చాలా సాధారణమైన విషయం. బహుశా సగటు ప్రేక్షకుడికి ఆ హీరోయిజం అంటే ఉన్న ఆకర్షణ వల్ల కావచ్చు, కొంత మన జీవితంలో లేనిదాన్ని దాంట్లో ఒక ఫ్యాంటసీ వల్ల చూడడం వల్ల కావచ్చు, సినిమా రంగంలో ఎంతమంది నటులున్నా సరే హీరోలనే మనం ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళకే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. కానీ విలన్ పాత్రలు పోషించినప్పటికీ కూడా ప్రేక్షకుల మనసుల్లో రియల్ లైఫ్లో హీరోగా నిలిచిపోయినటువంటి నటులు సోనూ సూద్. వదల బొమ్మాలి నిన్ను వదల అంటూ అరుంధతి సినిమాలో గొప్ప విలన్గా నటించారు. అలాగే జులైలో బిట్టుగా కూడా నటించారు. ఈ పాత్రలు తెలుగు ప్రేక్షకులకి బాగా నోటిఫైడ్. ఇప్పటికీ కూడా మనం చాలా మీమ్స్లో ఈ అరుంధతి అయితే చాలా చూస్తూ ఉంటాం, అరుంధతి సినిమాలోవి. సో ఇప్పుడు ఈయన గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన విషయం వచ్చింది. ఎందుకంటే ఎల్లుండు ఏ సినిమాలు రిలీజ్ అంటే 10th గేమ్ చేంజర్ అని మీ అందరికీ తెలుసు. దాంతోపాటు సోనూ సూద్ గారు మొదటిసారి స్వీయ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఫతే సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సరే, ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ సినిమా సందర్భంగా ఆయన మళ్ళీ ఇంకొక గొప్ప యాక్షన్తో మళ్ళీ సొసైటీ ముందుకు వచ్చారు. దాని గురించి చెప్పే ముందు సోనూ సూద్ గారి గురించి మీ అందరికీ తెలిసినప్పటికీ ఇంకొక చిన్న ప్రీ హిస్టరీ మీకోసం నేను ప్రజెంట్ చేయబోతున్నాను. సోనూ సూద్ గారు గొప్ప యాక్టర్ అయినప్పటికీ కూడా అటు బాలీవుడ్లో ఇటు తెలుగులో సదర్న్ ఇండస్ట్రీ మొత్తంలో కూడా ఒక విలన్ రోల్కి ఒక నోటిఫైడ్ యాక్టర్ అయినప్పటికీ కోవిడ్ టైం నుంచి కూడా సోనూ సూద్ గారి పేరు మొత్తం భారతదేశం అంతా మారుమోగిపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక నటుడు లేదా వ్యక్తిగత స్థాయిలో సాయం చేయడానికి కొంత పరిధులు అనేది ఎవరికైనా ఉంటాయి. కానీ ఆ పరిధులు దాటిపోయి భారీగా సాయం అందించినటువంటి నటులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా భారతీయ చిత్ర పరిశ్రమలో సోనూ సూద్ గారనే చెప్పుకోవచ్చు. కోవిడ్ సమయంలో కోవిడ్-1 టైం అప్పుడు లాక్డౌన్ విధించినప్పుడు వలస కార్మికులు ఎంతమంది ఇబ్బంది పడ్డారో సొంత ఊళ్ళకు వెళ్ళలేక, అవన్నీ కూడా మనం చూసాము. ఆ సమయంలో ఎంతోమందిని తానే స్వయంగా వాళ్ళని సొంత ఊళ్ళకు పంపించడము, ఇంకా కొందరికి స్వయం ఉపాధి వ్యాపారాలు పెట్టించడం లాంటివి చేశారు. అలాగే కోవిడ్-2 టైంలో ఈ ఎవరి ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, ఐసీయూ బెడ్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఇంకా ఎన్నో మెడికల్ ఫెసిలిటీస్ కూడా అప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అందించారు. అందరితో ఆయన ఆగిపోలేదు. మొన్నటికి మొన్న మన లాస్ట్ 2024లో తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు కూడా అటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి 2.5 అంటే మొత్తం 5 కోట్ల విరాళం కూడా అందించారు. దీంతోపాటు ఆయన చాలా సేవా సంస్థలున్నాయి, అన్నీ రన్ చేస్తున్నారు. బట్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తంలో ఎక్కడ ఆపద సంభవించినా సరే నేనున్నాను అంటూ నిలబడే నటుడు మాత్రం సోనూ సూద్. ఇప్పుడు విషయానికి వస్తే, ఫతే అనే సినిమాకి మొట్టమొదటిసారి సోనూ సూద్ గారు డైరెక్షన్ వహిస్తున్నారు. ఆయన భార్య ఈ సినిమాని నిర్మించారు. ఇంకా దీన్ని కోవిడ్ టైంలో జరిగినటువంటి సైబర్ క్రైమ్స్ ఆధారంగా, అప్పుడు ఉండేటువంటి ఫ్రాడ్స్ వీటి ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. నిన్న ప్రమోషన్ ఈవెంట్స్లో దీని గురించి మాట్లాడుతూ సోనూ సూద్ గారు, ఇది ప్రజల కోసం మేము నిర్మించినటువంటి సినిమా, సామాజిక స్పృహ ఉన్నటువంటి సినిమా. ఈ సినిమా కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము వృద్ధాశ్రమాలకి, అనాథాశ్రమాలకి పంపే ప్రయత్నం చేస్తామని చెప్పారు. చాలా గొప్ప ఇనిషియేటివ్ కదా. ఎందుకంటే సినిమా వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేసి, వేరే వాళ్ళు డైరెక్ట్ చేసి కొంత లాభాలు వస్తే అదొక డిఫరెంట్ సినారియో. ఆయనే కొంత సొంతంగా డైరెక్షన్ చేసి ఇంత ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కూడా దీనిలో ఏమన్నా మిగిలితే అది కూడా ఆయన మళ్ళీ సేవా కార్యక్రమాలకి వినియోగించడం. సో సినిమాల్లో ఎటువంటి పాత్రలు పోషించినా సరే రియల్ లైఫ్లో మాత్రం ఎప్పటికప్పుడు హీరోగా మన ముందుకు వస్తున్న సోనూ సూద్ గారు ఈ చర్య మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ఇంతటితో సైనింగ్ ఆఫ్, మీ రచన.